అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చదువుతున్న కథ 'గుండు భీమన్న' కథలలో రెండవ కథ 'చచ్చి బతికిన సన్యాసి'. మన్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చెయ్యవచ్చు. నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనబడవు గనక నన్ను నువ్వు కర్ర పట్టుకొని నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరక కానీ పల్లం కానీ నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం ఇంటికి వచ్చి వంట చేసుకొని తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామానేమిటో నీకు తెలుసా? బుట్ట, తట్ట, తప్పెట, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం. తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండు చివర్లా కుంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివర పట్టుకుని నడుస్తుంటే, తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు కానీ పల్లం కానీ నీళ్లు కానీ వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అట్లాగే ముందు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురు అన్నాడు. ఎవరన్నా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురు అన్నాడు భీమన్న. సరే, మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజడంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుని పోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట, బుట్ట, తప్పేల, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడక కర్ర చివర కొంకకి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకు పెట్టేసరికి దాని తల కర్ర కొంకకి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చింది. భీమన్న నది దాటే జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు, అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు, స్వాములవారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. పామో స్వామో వెనక్కి తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. చూడకూడదు, స్వాములవారి ఆజ్ఞ అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి గురు అన్నాడు.
వాడు గురు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు, కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పకపక నవ్వి, ఒరే, నీ స్వాములవారు పాములవారయ్యారు, వారిని సమాధి చేసేయి అన్నారు. నిజమేననుకుని భీమన్న ఆ చచ్చిన పాముని ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావడం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూర్చుని అడుక్కోసాగాడు. పాముకు దహన సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, ఆహా, ఏమి స్వాముల వారి మహిమ అనుకుని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి, గురు, ఇదిగో తట్టా పుట్ట, తప్పేలా చెంబు, లోటా గరిట కర్ర, అంతే అన్నాడు. బిచ్చగాడు మండిపడి, దొంగ వెధవా, నన్నీటిలో తోసి మళ్ళీ నా సేవ చేయడానికి వచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగినదంతా చెప్పి, నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాములారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు ఒట్టి వెర్రి వెధవి, నీకు ఎవరి సేవ వద్దులే, అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే పడి ఉండు అన్నది బామ్మ. 3వ భాగం వచ్చే కథలో చెప్పుకుందాం. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మణివంచంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.